చిట్టిబాబు గారు జాయిన్ అయ్యారు లైవ్ లో. చిట్టిబాబు గారు నమస్తే. నమస్తే. బాలకృష్ణ చేసిన కామెంట్ చూసారా అసెంబ్లీలో? చూసారు. ఏంటి మీ రీడింగ్? బాలకృష్ణ నిర్మోహమాటి, ఎవరికి ఉన్నది ఉన్నట్టు నిజాన్ని నిజంగా నిర్భయంగా మాట్లాడతాడు. అక్కడ కామినేని అనవసరంగా ఒక అబద్ధాన్ని, ఆయన ఎప్పుడు భజన చేయడు నార్మల్ గా, కానీ ఎందుకన్నా ఇవాళ ఆయన భజన మాటలాగా అనవసరం మాట మాట్లాడాడు. ఏదో ఆయన గొడవ చేస్తే వచ్చాడు, అది ఓపెన్ గా చెప్పేశాడు. అదేమి ఎవరు గొడవ చేసింది లేదు, ఏమి లేదు, అడిగారు, రమ్మన్నారు, వెళ్ళారు అని చెప్పేశాడు. దాంట్లో అది చిరంజీవి కూడా కన్ఫర్మ్ చేశాడు, ఏమీ లేదు, మేము అడిగాము, కరోనా వల్ల 5 కావాలన్నారు, కాదు 10 మంది వస్తామన్నారు, సరే అన్నారు, రమ్మన్నారు. సో అది ఒక పచ్చి అబద్ధాన్ని అప్పుడు ప్రమోట్ చేశారు. ఆ ప్రమోషన్ ని అనవసరంగా అంటే కరోనా సమయంలో 5 కాకుండా 10 మంది అని చెప్పారు. అక్కడ మాస్కులు కూడా పెట్టుకుని ఉన్నారు ఆ సమయంలో. మాస్కులు పెట్టి ఎక్కువ మంది కూడకూడదుగా, 5 రమ్మని అడిగారు, లేదు 10 మంది వస్తామని చిరంజీవి గారు అంటే సరే రమ్మన్నారు. అది చిరంజీవి చెప్పాడు, ఆయన ఓపెన్ గా చెప్పాడు. ఇదేదో ఆయన గట్టిగా గొడవ చేస్తే రమ్మన్నారు, ఇదని అనవసరం మాట, కామినేని మాట, లేని మాటని ఆయన ఏదో భజన కోసం ఎప్పుడు ఆయన అలా మాట్లాడి వాళ్ళు ఎదుగుతారు, అలా మాట్లాడేశారు ఎవరి కోసమో. ఆ మాట్లాడింది అది అబద్ధం అని పాలయ్య, మన ఆయన పాలయ్యనా నిజంగా మాట్లాడేవాడు కనుక అది అబద్ధం, ఎవరు గొడవ చేసింది లేదు, లేదని ఓపెన్ చెప్పేశాడు. ఇవాళ అసలు ఆ విషయం కన్నా కూడా దానికి కన్ఫర్మ్ చేశాడు చిరంజీవి కూడా కన్ఫర్మ్ చేశాడు, బాలయ్య చెప్పింది వాస్తవం కింద. సరే అసలు విషయం అక్కడ ఏంటంటే, బాలయ్య చిరంజీవి గురించి బాలయ్య కూటమి ప్రభుత్వం చేసిన తప్పుని ఎత్తి చూపించాడు. ఇప్పుడు దాన్ని కవర్ చేయడం కోసం, దాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళిద్దరి మధ్య గొడవలాగా మాట్లాడతారు. బాగా క్లీన్ గా చెప్పాడు, 9వ పేరు వేశారు, నా పేరు ఎవడు నా పేరు 9గా వేసింది అని ఇతను కూడా అడిగాను, మినిస్టర్ కూడా అడిగాను, ఎవడా 9వ పేరు వేసిందని. బాలయ్య పేరు 9వ పేరు వేస్తారా? బాలయ్య 1 or 2 అతన్ని పట్టుకుని 9వ పేరు కింద వేస్తారా? అది ఓపెన్ గా అడిగాడు. ఓపెన్ గా ఎవడా నాన్ సెన్స్, ఎవడాడు నా పేరు 9కి వేసింది, బుద్ధి లేనాడు అని ఓపెన్ గా మాట్లాడాడు. అది కూటమి సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వంలో బాలయ్యకి ఇంత అవమానం జరిగితే అది ఓపెన్ గా బాలయ్య చెప్పేశారు, దాచుకునే రకం కాదు, ఓపెన్ గా చెప్పాడు. అది దాన్ని ఫోకస్ అవ్వకుండా ఉండడం కోసం ఈ చిరంజీవి బాలయ్య అని మొదలెట్టారు. చిరంజీవి బాలయ్య ఏం లేదు, బాలయ్య చెప్పాడు, ఆ నిజమే అని చిరంజీవి కూడా కన్ఫర్మ్ చేశాడు. చిరంజీవి బాలయ్య చిరంజీవి ఎందుకు రెస్పాండ్ అయినారు వెంటనే? రెస్పాండ్ అంటే చిరంజీవి మాట కామినేని అన్నాడు కదా, చిరంజీవి గారు గట్టిగా మాట్లాడబట్టి మళ్ళీ పిలిచారని. అది అబద్ధం, గట్టిగా మాట్లాడటం లేదు, ఏమీ లేదు, మామూలుగా అడిగారు, రమ్మన్నారు, వెళ్ళారని చెప్పాడు బాలయ్య. అది అవునని చిరంజీవి కూడా చెప్పాడు. చిరంజీవి పేరు వచ్చింది కనుక, రెఫరెన్స్ వచ్చింది కనుక చెప్పాడు. అనిపించలేదు, అవునని అనిపించలేదు. నేనేం కాదు, నేను సినిమా పరిశ్రమ గురించి వెళ్ళాను, నేను ఎవరికి సరెండర్ కాలేదు. సరెండర్ కాదు, అక్కడ సరెండర్ మాట కాదు, బలవంత్ నేను గట్టిగా కాదు వినండి, అక్కడ అసెంబ్లీలో జరిగిన డిస్కషన్ వినండి. ఆయన చిరంజీవి గారు గట్టిగా గొడవ చేస్తే రమ్మన్నారు అని అన్నారు. అది పచ్చి అబద్ధం అని బాలకృష్ణ చెప్పాడు. గొడవ చేయటం ఏమి లేదు, పచ్చి అబద్ధం. అది చిరంజీవి కూడా అవును, మేము అడిగాము, గొడవ లేదు, అడిగాము, 5 అన్నారు, కాదు 10 మంది అన్నాం, రమ్మన్నారు, వెళ్ళాం, వచ్చాం, ఇండస్ట్రీ తరఫున వెళ్ళాను. అది ఇండస్ట్రీ తరఫున కాదు, అది ఇండస్ట్రీ తరఫున ఆ రోజు మాట్లాడేదల్లా ఓన్లీ నారాయణమూర్తి, నారాయణమూర్తి మాట్లాడారు. వీళ్ళందరూ 4 సినిమాల కోసం వెళ్ళారు. వాళ్ళ ఈ రాజమౌళి సినిమా, ప్రభాస్ సినిమా, బాలయ్య సినిమా, సారీ మహేష్ బాబు సినిమా, వాళ్ళ సినిమా రిలీజ్ రేట్లు పెంచుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు మాట్లాడింది ఆ విషయాలే. సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడింది ఓన్లీ నారాయణమూర్తి మాట్లాడింది ఆ రోజు కూడా. అది కూడా చెప్పాడు ఆయన, నన్ను రమ్మన్నారు, గౌరవించారు అని. ఆ రోజు అది కూడా మీడియాలో గోల్మాల్ చేశారు. ఇంటికి వెళ్ళినప్పుడు చిరంజీవి ఇంటికి బయట దాకా వచ్చి రిసీవ్ చేసుకున్నాడు, ఇంట్లో టిఫిన్ పెట్టించాడు, భార్య వడ్డించింది, మళ్ళీ బయట దాకా పంపించాడు. అక్కడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అది ప్రోటోకాల్. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ అది ఎక్సెప్ట్ గవర్నర్, చీఫ్ జస్టిస్, అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ తప్పితే ఎవరైనా పోర్టుకోలో ఆగాలి. పవన్ కళ్యాణ్ మొన్న బెంగళూరు వెళ్ళాడు సిద్ధరామయ్య మీటింగ్ కి, ఎక్కడ దిగాడు? బయట దిగే నడుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడైనా ప్రోటోకాల్ అది. ఆ ప్రోటోకాల్ ని కూడా అవమానించారని ఆ రోజు మీడియా చేతిలో పెట్టుకుని డ్రామా చేశారు. ఇన్ని ఇప్పుడు పటాపంచలు అవుతాయి, ఒక్కొక్కటి నిజాలు బయటకు వస్తుంది. ఆ రోజు బ్లైడ్ లో పెట్టి అవమానించారు. ఇవాళ చిరంజీవి చెప్పాడు కదా, నన్ను గౌరవించారు, ఇంటికి తీసుకెళ్లారని.
సో అవన్నీ గౌరవాలు జరిగి చూశారు జనాలు కూడా. రావటం, జగన్ రిసీవ్ చేసుకుంటాం, ఇంట్లో టిఫిన్, తర్వాత బయట దాకా వచ్చి పంపించడం, అది ఇంటి దగ్గర మర్యాద సంస్కారం చేశాడు. ఆఫీస్ ప్రోటోకాల్, సీఎం ఆఫీస్ ఇస్ డిఫరెంట్, ఇట్స్ ప్రోటోకాల్. అక్కడ ఎవరు రావడానికి లేదు, గవర్నర్స్, అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్, వీళ్ళు తప్పితే ఈ చీఫ్ జస్టిస్ తప్పితే ఎనిబడి హ్యాస్ టు గెట్ డౌన్ అట్ ది ఎంట్రన్స్ గేట్. తర్వాత నడుచుకుంటూ రావాల్సిందే. పోర్టుకో దాకా ఆ బళ్ళు ఎల్లో ఏ బళ్ళు కనుక అది ప్రోటోకాల్ ప్రజలకు తెలియదు కనుక దాన్ని ఏదో అవమానించేశారు. మస్తాన్ గారు ఒక్క నిమిషం, చిట్టిబాబు గారు, మస్తాన్ గారు అప్పుడు అక్కడనే ఉన్నారు నాకు తెలిసి. వైఎస్ఆర్సీపీ సజ్జల రామకృష్ణారెడ్డి పిఆర్ఓ గారు ఉండే అప్పుడు మీరు ఉన్నారా అప్పుడు? మస్తాన్ గారు అప్పుడు చిరంజీవి వాళ్ళందరినీ అవమానించింది, జగన్ అవమానించింది నిజమేనా? కరెక్ట్ గా కేవలం చిరంజీవి ఇట్లా నమస్కారం పెట్టే విజువల్ కావాలని రిలీజ్ చేసి నిజమేనా? సార్ భరత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. చిట్టిబాబు గారికి, మీకు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా. ఈ రోజు మొత్తం మనం సినారియో చూస్తే ఆ రోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు కదా, అంటే చిరంజీవి గారు ఆయన మీట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్రెషన్ చెప్పారు, ఒక కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా ఉన్న చిరంజీవి గారు లాంటి వాళ్ళు కూడా తన దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టి బతికిలాటించుకునే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు. అంత పెద్ద పెద్ద హీరోలు, కోట్లాది మంది అభిమానులు ఉన్నా కూడా వాళ్ళు నడిపించారనేది ఆయన విమర్శించారు గతంలో కూడా. దానికి సంబంధించి ఒకటి చెప్తాను భరత్ గారు. యాక్చువల్గా ఏంటంటే జనవరి 13, 2022 చిరంజీవి గారు కలిశారండి జగన్ గారిని. పేర్ని నాని గారు ఇన్విటేషన్ మేరకు ఆయన జగన్ గారిని కలవడం జరిగింది. సతీ సమేతంగా వచ్చారు, ఆయన ఇన్వైట్ చేశారు. ఆ సందర్భంగా ఇవాళ చిరంజీవి గారు కూడా అదే ప్రస్తావించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 10, 2022 ఈ డెలిగేషన్ మహేష్ బాబు గారు, ప్రభాస్, అదే కొట్టాల శివ గారు, రాజమౌళి గారు వీళ్ళందరూ వెళ్లి కలిశారు. కలిసిన సందర్భంలో అది మొత్తం కాకుండా కేవలం చిరంజీవి గారు నమస్కారం పెడతాం, జగన్ గారు ప్రతి నమస్కారం చేయకుండా ఇట్లా పక్కకి చూడటం అనే దాన్ని మాత్రమే రిలీజ్ చేయటం మీద అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన మాట వాస్తవం. అంటే లోపల విజువల్స్ లో ప్రతి నమస్కారం చేశారో చేయలేదా? ఖచ్చితంగా అది ఎడిటింగ్ కదా సార్, ఎడిట్ వీడియో. అక్కడ నమస్కారం చేసింది సీఎం సీట్ కండి, నాట్ జగన్. అక్కడ సీఎం ఆఫీస్ అది. అందులో ఇప్పుడు ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా అది సీఎం కి నమస్కారం పెట్టారు. అక్కడ సీఎం జగన్ పెట్టాలా, సీఎం సీట్ కి పెట్టింది మర్యాద అది. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం, చేతులు జోడించి నమస్కరిస్తున్నాం అనే వర్డ్ రిలీజ్ చేశారు, నాటోలు నమస్కారం, అంతేనా? అదే ఆయన అడిగాడు, ఆయన అడగమని అడిగాడు, ఆయన అడిగాడండి. ఆయన ఏమన్నా అలా కోరమని నమస్కరించి అడగమని ఎవరు అడగలా. చిరంజీవి గారు దేనంగా అడిగాడు, మీరు డెసిషన్ తీసుకోవడానికి కూడా అడిగారు. దేనంటే చిరంజీవి గారు అడిగారు, అలా అడగమని ఎవరు అనలా. ఆయన అడిగాడు, ఆయన పర్సనల్ ఫీలింగ్ లో అడిగాడు, అంతేకాని ఆయన ఎవరు బలవంతం చేయలేదు. మీరు బతకాలండి లేకపోతే చేతులతోటి నమస్కారం చేతులు పట్టుకుని అడగండి అని అడగలా. ఏదో వాళ్ళు అడగలేదే. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరు వెళ్ళినప్పుడు మరి సిద్ధరామయ్య సీట్ లో కూర్చున్నాడు. ఈయన నడుచుకుంటూ వెళ్ళి ఆయన ఉండి నమస్కారం పెట్టాడు. దానికి ఎందుకు పెట్టాడంటే అది సీఎం కనుక సీఎం సీటుకి ఇచ్చాడు మర్యాద. అది పవన్ కళ్యాణ్ ఉంది దండం పెట్టింది సీతారామయ్యకి తప్ప. సీతారామయ్యకి బెంగళూరు వెళ్ళారు, అందరూ విజువల్ చూశారు కదా. బెంగళూరు అక్కడ నడుచుకుంటూ వచ్చి ఆయన అక్కడ కారణంలో కూర్చుంటే ఈ కారణం నుంచి వచ్చి ఆయన నమస్కారం చేసి మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు. సీతారామయ్య సీట్ నుంచి లెగవని కూడా లెగవాల సిద్ధరామయ్య. ఎన్ని ప్రోటోకాల్స్ సీఎం సీటుకి ఇచ్చే మర్యాద అది, అంతే తప్పితే మనుషులకు ఇచ్చే మర్యాద కాదు. దాన్ని కూడా వక్రీకరించి దాన్ని విపరీత చేసి ఏదో ఆయన నమస్కారం పెట్టమని వీళ్ళందరూ చెప్పినట్టు ఒకమాట ఆయన అడిగా మామూలుగా అడగడానికి వచ్చాడు. అడిగింది ఆయన విధానంలో నమస్కారం పెట్టి అడిగాడు. ఎవరు అడగమన్నారు ఆయన్ని? నమస్కారం పెట్టి జనంగా అడగండి, అడుక్కోవడం ఏమన్నా చెప్పారా? భరత్ గారు ఒక్క విషయం ఇవాళ జరిగిన దాని గురించి చెప్తా, చెప్పండి. చిట్టిబాబు గారు క్వశ్చన్ ఉంది మీకు. చిట్టిబాబు గారు చెప్పండి. బాగా క్వశ్చన్ ఉంది. మీ సినిమా యాక్టర్లు, సినిమా ఆర్టిస్టులు మీరేమన్నా దేవుళ్ళ అండి? ప్రతిసారి మేము మర్యాద ఇస్తుంటూ కూర్చోడానికి సమాజం నాకు అర్థం కావట్లా. ఎవరు ఇస్తున్నారు, రాజకీయ నాయకులు ఇస్తున్నారు. రాజకీయ నాయకులు అనవసరంగా వాళ్ళ దేవుళ్ళని చేస్తున్నారు, అంతకన్నా ఏం లేదు. రాజకీయాలే చేస్తున్నాయి. దేశానికి మీ వల్ల సున్నా ఉపయోగం దేశానికి. ఈ యాక్టర్ల వల్ల మా డబ్బులు పోవడం తప్ప నుంచి 800 రూపాయలు 1000 రూపాయలు టికెట్ పెట్టి హరో రామాని మొత్తుకుంటున్నారు. మీరేమో కోట్ల రూపాయలు తీసుకొని కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని, అది కాకుండా మీకు ల్యాండ్లు ఇస్తారు. ఏమన్నా అంటే ఆర్ట్స్ అండ్ కల్చర్స్ మీద ప్రమోషన్స్ అని చెప్పేసి మీకు ల్యాండ్ తీసుకోవాలి, స్కీములు ఇచ్చేయాలి, డబ్బులు ఇచ్చేయాలి, అన్ని ఫ్రీ. అవునండి, అవి కాదు అంటే
మీరే కదా, ప్రజలే కదా. అది కాదు అంటే మా హీరోకి, మా హీరో సినిమాను, మా హీరోని మీరు గొడవ చేసేది ప్రజలే కదా. కన్ను ఎగిరిపోయేది ఎవడు కట్టిస్తాడండి? నాకు అర్థం కావట్లేదు. మీరు ఏమైనా పైన దిగొచ్చు దేవదూతలు మిమ్మల్ని ఎవరండి? ప్రజల్ని అడగండి. ఆ ఫ్యాన్స్ అంటున్నారు అని అడగండి. వాళ్ళు ఎందుకు ప్రజానికి లింక్ చేసి దేవుడు మా దేవుడు మా దేవుడు మా దేవుడికి అని మాట్లాడుతున్నారు? మీరు చేస్తున్నారు, దేవుడు ప్రజలు చేస్తున్నారు. సినిమాలు తీసేవాళ్ళు మీరు ఈరోజు జనాల్ని పిచ్చోళ్ళని చేసి కూర్చోబెడుతున్నారు. దేవుడు సినిమా తీస్తున్నామని మీరు చూస్తే చూడకపోతే మూల కూర్చుంటాం. మేమేమి బలవంతం చేయట్లేదు. రండి 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 మా సినిమా చూస్తారా వస్తారా అంటలేదే. మీరు చూడటం మానేయండి, మీరు చూడటం మానేయండి. ఎందుకు చూస్తారు? చూసి సూపర్ మా దేవుడు ఎందుకంటారు మీరు? ఒక్కొక్కరిని పవన్ కళ్యాణ్ ముందు బొక్కలో వేయాల్సింది పోయి ఈరోజు పోలీసు వాళ్ళ వెనకాల కూర్చొని సెక్యూరిటీ ఇస్తారా? బీజేపీ ప్రజలు అడగండి. పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ స్థాయికి ప్రజలు అంగీకరించారో ప్రజలను అడగండి. ఎవరిని అడుగుతారు? సినిమా నేనేమి మాకు రెచ్చిన పెద్దని టోపీ పెట్టని మేము అడగట్లా. ఇస్తున్నారు, ప్రజలు ఇస్తున్నారు, ప్రేక్షకులు ఇస్తున్నారు, ఫ్యాన్స్ అంటూ ఇస్తున్నారు. మీరు ఇస్తున్నారు, మీరు ఆ సినిమాలు ఎగబడి చూస్తున్నారు. చూడకండి, మానేయండి. సినిమాలు కోసం అండి, సినిమాలలో మెసేజ్ ఓరియంటెడ్ తీసుకొని వచ్చి జనాలు చూపించమని చెప్పండి. మీరు ఇచ్చేది ఏంటండి? ఎలాంటి సినిమాలు అండి మీరు తీసేది? ఏం బుద్ధుండక్కర్లేదా? కాస్తేనా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేస్తున్నాడు, బుద్ధుండక్కర్లా? ఎలాంటి సినిమా కత్తి పట్టుకుని తిప్పుతాడా? ఇవన్నీ అండి ఈ నీతులు చెప్పడానికి. మీ జీవితంలో మీరు ఎంత పద్ధతిగా ఉన్నారండి? మీ జీవితంలో మీరు ఎంత డిసిప్లిన్ గా ఉన్నారు? మీ జీవితంలో మీరు ఎంత సామాజిక దృక్పథంతో ఉన్నారు? మీ జీవితంలో మీ కుటుంబ విషయంలో మీరు ఎంత పద్ధతిలో, మీ పిల్లలు ఎక్కడ చూస్తున్నారు, రూమ్ లో ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నారు తెలుసా మీకు? ఏం తెలుసు? ఊరినే కథలు చెప్పక నీతులు చెప్పడానికి కూర్చుని బైక్ ముందు సినిమా వాళ్ళకి నీతులు చెప్పద్దు. మీరేంటి కనుక్కో, మీరేంటి మీ బుడ్డమే చేసుకొని మీరెంత నీతిగా ఉన్నారు, మీరెంత పద్ధతి సామాజికంగా ఉన్నారు. యువర్ స్పాయిల్డ్ సొసైటీ, వీఆర్ ఇన్ స్పాయిల్డ్ సొసైటీ. మామే చేయి చూపించొద్దు. మీరు స్పాయిల్డ్, సొసైటీ స్పాయిల్డ్. యువర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, యువర్ స్పాయిల్డ్. సినిమా వాళ్ళకి నేతలు చెప్తారేంటంటే మీరు రీతిగా ఉన్నారా? మీరు రీతిగా ఉన్నారా? మీరు నిబద్ధతతో ఉన్నారా? మీరు నిజాయితీగా ఉన్నారా? మంచి మంచి సినిమాలు తీశారు. మీ టైంలో మంచి మెసేజ్ ఇచ్చేవాళ్ళు మాకు. ఈ రోజు ఏంటండి మీరు ఇస్తున్నది? ఎందుకు రావట్లేదు? మీరు చూసారా కోర్టు సినిమాను? చూసారా? సినిమాను చూసారా? కాదండి, మీరు చూసారా? మీరు మంచి సినిమా చూస్తున్నారా? కోర్టు సినిమా చూసారా? కోర్టు సినిమా గుర్తించారా? మీరు చూడరు, ఏం మాట్లాడతారు? మీరు మంచి సినిమా చూడండి. కోర్టు సినిమా కోర్టు రావా? సినిమా మంచి సినిమా తీశారు చూడాల మీరు. కమిటీ కుర్రాలు మంచి సినిమాలు, మేజర్ మంచి సినిమాలు, అట్లా కోర్టు రావా? చూడండి ఆ సినిమాలు. మరి ఎందుకు చూడరు మీరు? సినిమా ఇండస్ట్రీ మాఫియాలో తయారైపోయారు మీరు. అయ్యా మీరు ఊరిని మమ్మల్ని అడగండి. మీరు చూడొద్దు. మీరు ఎందుకు మంచి సినిమా చూడండి. మరి మంచి సినిమాని ఎందుకు చూడాలి? కోర్టు సినిమా కోర్టులు ఎందుకు రావా? ఆ సినిమా కోర్టు ఎందుకు రావా? మేజర్ సినిమా కోర్టు ఎందుకు రావా? కమిటీ కుర్రాలు కోర్టు ఎందుకు రావా? ఇంత మంచి సినిమా తీస్తే, ఇంత మంచి సినిమా తీస్తే వాళ్ళ కోర్టు రాలేదే. చూడద్దు, మంచి సినిమానే చూడండి. మీరే ఎగబడి చూస్తారు. మీకు కావాలి మమ్మల్ని చూడండి. మీరు కావాలంటే మేము చేస్తాం. మీరు మంచి సినిమాలు చూస్తామనండి, ఇలాంటి సినిమాలు చూడమనండి, పంపించండి ఇంటికి. మేము చూడము, మేము తీయం. మీరు అయ్యే చూస్తున్నారు. అట్లకే కోట్ల వర్షం కురిపిస్తున్నారు మీరు. ఒక మంచి సినిమా కోర్టుకి చెప్పండి, నాకు చెప్పండి. మీరు చూసారా కోర్టు మాట్లాడుతారు? కోర్టు సినిమా చూసారా? మీరు చూసారా? ఆ సినిమా చూసారా? మీరు 35 సినిమా చూసారా? మేజర్ సినిమా మీరు చూసారా? కమిటీ కూడా మీరు సినిమా చూసారా? ఈ మంచి సినిమాలు మీరు చూసారా? మీరు చూడరు. మంచి సినిమాలు చూడరు. మంచి సినిమాలను ఎంకరేజ్ చేయరు. మంచి సినిమాలకేమో మేము ఖర్చు పెట్టి తీసినా సినిమాలకు డబ్బులు రావు. ఇలాంటి సినిమాలకి ఎగబడి చూస్తారు మీరు. మమ్మల్ని అంటారేంటండి? ఎంత మంచి సినిమాలు తీసేవాళ్ళు. మీరు కూడా మంచి ప్రొడ్యూసర్ కదా, మీరు కూడా మంచి సినిమాలు ఇచ్చారు కదా. నేను మంచి సినిమా గెలుపు తీసి 5 కోట్లు చేతులు కాల్చుకున్నారు. నా సినిమాకి రావా? బాగుంది అన్నారు. దాంట్లో హీరో లేరు, బాగున్నారు. ఆయన కలెక్షన్ అసలు రాలా. మరి ఏం చేయమన్నారు? మీరు ఇప్పుడు మంచి సినిమాలు చూడండి. సుభాషితాలు చెప్పొద్దు, నీతులు చెప్పొద్దు. మంచి సినిమాలు చూడండి. మంచి సినిమాలు చూస్తే అయ్యే వస్తాయి. ఇప్పుడు 10 సినిమాలు చెప్పారు. ఆ ఒక్క సినిమాకి కోర్టులు రాలా. మీరు చూసారా? ఇందులో ఒక్క సినిమా అయినా మీరు చూసారా? ఒక మంచి సినిమా కోర్టును చూసారా? మీరు చూడరా? మీరు కమిటీ కుర్రాలు చూసారా? చూడరా? మేజర్ చూసారా? చూడరా? అమ్మాయి సినిమా చూసారా? చూడరా? 35 చూసారా? చూడరా? ఇలాంటి మంచి సినిమాలేమో మీరు చూడరా?
అదేమో మేము కష్టపడి తీసి మంచి సినిమాలు తీసి మేమేమో చేతులు కలుసుకోవాలా? ఈ ఇలాంటి సినిమాలకి మిగతా సినిమాలకి ఇప్పుడు ఈ సినిమా పవన్ కళ్యాణ్ సినిమా గ్యాంగ్స్టర్ సినిమా ఇది ఎగబడి చూస్తున్నారు. మీరేమో చూస్తారు ఇలాంటివి, మేమేమో చేతులు కాల్చుకోవాలి. మీరు మంచి సినిమాలు చూడండి, అప్పుడు మంచి సినిమాలు వస్తాయి. గతంలో మంచి రోజులు ఉన్నాయి, మంచి సినిమాలు చూసేవారు ప్రేక్షకులు. మిగతా సినిమాలు ఇంటికి పంపించేవారు, మంచి సినిమాలు చూసేవారు. దరిద్రం సినిమాలు చూస్తున్నారు మీరు. నేను చేస్తాం. నేను చెప్పేది మీరు చూసేవాళ్ళేమో దౌర్భాగ్యంగా చెత్త సినిమాలు నెత్తిని పెట్టుకుంటారు, మంచి సినిమాలు. ఒక నిమిషం చిట్టిబాబు గారు, ఓజీ సినిమా చెత్త సినిమా అంటారా? దీన్ని బాగా చూస్తున్నారు అంటారు మీరు? ఆయన అంటున్నారు కదా, అది అంటున్నా ఓజీ సినిమా గ్యాంగ్స్టర్ సినిమా అది మంచి కాదు కదా. మరి ఆ సినిమా ఎగబడి చూస్తున్నారు కదా. మరి చెప్పండి, ప్రేక్షకుల్లో మార్పు రావాలి. ప్రేక్షకుల్లో మంచి సినిమాని చూస్తామనండి, మంచి కథాకథాన్ని ఉంటే గతంలో మేము చూసాం. మేము మంచి స్వర్ణయుగంలో ఉన్నాం. ఏనండి, మేము స్వర్ణయుగంలో పనిచేసాం, ఇప్పుడు పనిచేస్తున్నాం. ఫోన్ చేసి చెప్పారా ఇలాంటి సినిమా తీయమని చెప్పి ప్రేక్షకులు ఎప్పుడన్నా అడిగారా? మీకు ఆదరించేదాన్ని బట్టి ఉండదు. అడగడండి, తెలియకుండా మాట్లాడకండి. ఊళ్ళో ఏదో మాట్లాడాలని మాట్లాడలేదు, తెలియకపోతే మాట్లాడదు. వాళ్ళు ఆదరించేదాన్ని బట్టి మన జడ్జిమెంట్ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి సినిమాలు ఆదరిస్తారో అయ్యే తీస్తాం మేము. అది అడగరు వాళ్ళు, ఈ కావాలని. వాళ్ళు ఏ సినిమాలు ఆదరిస్తున్నారో, ఎలాంటి సినిమాలు ఆదరిస్తారో అయ్యే మేము తీస్తున్నాం. మేము మంచి సినిమాలు తీస్తే ఆదరించవా? అదే చెప్పాను. ఇప్పుడు కోర్టు బాగుంది అంతే, దానికే పెద్ద డబుల్ వర్షం రాలా. మేజర్ మంచి సినిమా డబుల్ వర్షం రాలా. కమిటీ కూడా బ్రహ్మాండమైన సినిమా బాగుంది, మంచి కళాకమని రాలా, డబ్బులు రాలా. ఆ సినిమా బాగుంది, దాని డబ్బులు దానికి వచ్చింది అంతే, కోర్టులు రాలా. ఇలాంటి సినిమాలకు మీరు కోర్టులు గణకోసం కురిపిస్తున్నారు. మరి మేము అలాంటి సినిమాలు తీస్తాయి మేము